ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన సభ వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశమవుతుంది. సభలో చర్చించాల్సిన అంశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాలు 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలు చర్చించి ఆమోదిస్తాయి. తర్వాత 3 రోజుల పాటు శాంతి భద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 3 శ్వేతపత్రాలను ప్రవేశపెట్టనున్నారని సమాచారం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేసే బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురానుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభంగానున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాసనసభ్యులందరూ కూడా ఆ రాజధాని అమరావతి ప్రాంతం చేరుకున్నారు. అనంతరం కూడా రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు రచించాలనే దాని మీద కూడా ఇప్పటికే చర్చలు జరిగిపోయిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఆ ఎన్టీఆర్ విగ్రహానికి అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీకి ఆ కొద్ది దూరంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. అలాగే అందరూ కూడా పసుపు చొక్కాలతో, అలాగే మెల్లో సైకిల్ తో ఉన్న కండవాలతో రావాలని ఇప్పటికే టీడీఎల్పీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆ కోణంలో అసెంబ్లీకి రానున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారా లేదా, అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారా లేదా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేడు ఉదయం 10 గంటలకి ప్రారంభంగానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉభయ సభలను ఉద్దేశించి అబ్దుల్ నజీర్ ముందుగా ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షన ఆ సభ వ్యవహారాల సంఘం సలహా సంఘం ఆ బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఇరు పార్టీల నాయకులు కూడా పాల్గొనున్నారు. అయితే సభలో చర్చించాల్సిన అంశాలు, ఎజెండా ఏమిటో కూడా ఖరారు చేస్తారు. అలాగే 26వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు జరగనున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆ మంగళవారం రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 2 సభలు కూడా చర్చించి ఆమోదించనున్నాయి. అయితే తర్వాత వరుసగా 3 రోజుల పాటు శాంతి భద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 3 శ్వేతపత్రాలను ప్రవేశపెట్టనున్నారు టీడీపీ నాయకులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేసే బిల్లును కూడా ప్రభుత్వం తీసుకురానుంది. ఇందుకు సంబంధించి అన్ని సన్నాహాలు కూడా పూర్తి చేసి సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు, నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో తెలుగుదేశం శాసనసభ పక్షం టీడీఎల్పీ సమావేశం కానుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా హాజరుగానున్న నేపథ్యంలో సభలో ఎలాంటి వ్యూహాలు రచించాలనే దాని మీద కూడా వాళ్ళు మాట్లాడుకోనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని మధ్యలోనే వెళ్లిపోవాలని జగన్ అండ్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఎల్లుండి హస్తినాలో ధర్నా, అలాగే గురు శుక్రవారంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోనే ఉండాలని కూడా మొత్తం ఇప్పటికే ఆ షెడ్యూల్ మొత్తం కూడా ఖరారు చేసుకున్న నేపథ్యం. అయితే మొత్తంగా సమావేశాలకు డుమ్మా కొట్టి శాంతి భద్రతలపై కావాలనే గగ్గోలు డుమ్మా కొడతారా, లేదా శాంతి భద్రతల పై కావాలనే గగ్గోలు పెడతారనే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చ జరుగుతుంది. ఈ ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఘటనకు రాజకీయ రంగాలని, అలాగే ముఖ్య నేతలు వద్దంటున్న అదే తీరు ప్రదర్శిస్తున్నారు టీడీపీ నాయకులు కూడా. అయితే ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకుని వైసీపీ పార్టీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాజకీయ రంగు కూడా పులుముతుందని ఒక పక్క టీడీపీ నేతలు మండిపడుతున్న నేపథ్యం. అయితే ఆ రాజభవన్లో రాత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలవడంతో కొంత మేరకు రాష్ట్రంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దాడులు ఎక్కువయ్యాయి. రాష్ట్రపతి పాలన విధించాలని జగన్మోహన్ రెడ్డి రాత్రి గవర్నర్
నాయకులను కలిసిన నేపథ్యంలో కూడా ఆయన వినతి పత్రం సమర్పించారు. అయితే అధికారం కోల్పోయామన్న నిస్ప్రాయ స్థితిలో గాన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు కూడా ఎన్డీఏ కూటమి ఆరోపిస్తుంది. ఆ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 40 రోజులు కాకముందే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఆ వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆయన పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి ఢిల్లీ వెళ్లి అంశంపై మంగళవారం ధర్నా చేయబోతున్న నేపథ్యంలో 5 రోజుల శాసనసభ సమావేశాలకు వైసీపీ నాయకులు హాజరవుతారా లేదా అనేదే పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే సోమవారం అంటే నేడు మొదలు కాబోతున్న అసెంబ్లీ సమావేశాలకి జగన్ తొలి రోజున మొక్కుబడిగా హాజరయ్యి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా కనపడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎలాగైనా అసెంబ్లీలో నిరసన తెలిపి సభ మధ్యలో నుంచే వెళ్లిపోతారంటున్నారు వైసీపీ నాయకులలో కొంతమంది. అయితే అలాగా జరిగి ఏదైతే గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా అడ్డుకొని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన అనంతరం కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైసీపీ ధర్నా చేస్తున్న నేపథ్యంలో అందరూ టోటల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన పార్టీలు కూడా ఎన్డీఏ కూటమి గాని, ఇండియా కూటమి గాని మొత్తానికి ఇప్పటికే సమాచారం అయితే అందించారు. ఢిల్లీలో ధర్నాకి పాల్గొనాలని, అతిథులుగా రావాలని కూడా ఆహ్వానించిన నేపథ్యం. అయితే ముఖ్యంగా వైసీపీ ధర్నా చేస్తున్న దరిమిలా కూడా మంగళవారం ఢిల్లీ చేరుకోవాల్సిన నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేసిన నేపథ్యంలో ఆయన మాటలు వినాల్సిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న నేపథ్యం. అయితే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకైతే వైసీపీ నేతలు రారనేదే మనకు అర్థమవుతా ఉంది. మొదటి రోజు వచ్చినా గానీ గవర్నర్ ప్రసంగాన్ని ఏదో రకంగా అడ్డుకొని అసెంబ్లీలో నుంచి బయటికి పోయే పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే బుధ, గురు, శుక్రవారంలో అయితే చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో శాంతి భద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 3 శ్వేతపత్రాలను కూడా ప్రవేశపెట్టనుంది. శుక్రవారంతో ఈ శాసనసభ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యం. అంటే మొత్తంగా చూసుకుంటే జగన్ సమావేశాలకైతే డుమ్మా కొడతాడనే అనిపిస్తా ఉన్న నేపథ్యం. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఆధ్వర్యంలోని టీడీపీనే కావాలని చేస్తుందని గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో జగన్ 5 ఏళ్ల పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు వరకు అనేక దాడులు జరిగాయని, తప్పుడు కేసుల్లో అచ్చెన్నాయుడు నుంచి చంద్రబాబు నాయుడు దాకా పలువురిని అక్రమంగా అరెస్టు చేశారని, ఇక రాజకీయ హత్యలు చాలానే జరిగాయని కూడా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. టీడీపీ శ్రేణులపై ప్రాణాంతకమైన దాడులు చేసి తిరిగి వారిపైన అక్రమ కేసులు బనాయించారని, కరోనా సమయంలో మాస్కులు అడిగిన పాపానికి నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ ని చనిపోయేదాకా వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా వేధించిందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, అలాగే సోషల్ మీడియాలో పోస్టు ఫార్వర్డ్ చేసినందు రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపైకి సిఐడిని ప్రయోగించి విచారణ పేరిట ఆమెని వేధించి వేసాగారని, అలాగే ఈ టీడీపీ నేతల ఇల్లు గోడలు దూకి బెడ్రూమ్ లో కూడా వెళ్లి వారిని అరెస్టులు చేసిన ఘటనలు కోకల్లులని ఈ సందర్భంగా టీడీపీ నేతలు గత 2-3 రోజుల నుంచి కూడా మీడియా సమావేశాలు పెట్టి పెద్ద ఎత్తున చెబుతున్న నేపథ్యం. అయితే శాంతి భద్రతలపై అసెంబ్లీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే శ్వేతపత్రంలో ఇవన్నీ కూడా పొందుపరిచి ఏదైతే పల్నాడు జిల్లా నుంచి మొదలు పెట్టుకుని శ్రీకాకుళం దాకా, అలాగే గుంటూరు నుంచి మొదలు పెట్టుకుని అనంతపురం దాకా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఏమేమి దాడులు జరిగినాయి, దాడులు ఎలా చేశారనేది పూర్తిగా కూడా అసెంబ్లీలో టీడీపీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పూర్తిగా కూడా వాళ్ళ డీటెయిల్స్ తో సహా అసెంబ్లీలో చెప్పే పరిస్థితి అయితే నెలకొన్నట్టు అర్థమవుతా ఉంది. అయితే ముఖ్యంగా ప్రజా తీర్పును అసలు అంగీకరించడమే లేదని టీడీపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఓటమిని అంగీకరించకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును ఎందుకు శిరసావహించట్లేదంటూ కూడా ఇప్పటికే వాళ్ళు పెదవిరుస్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.